వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జలాల అంశంలో పలు పార్టీలపై మండిపడ్డ మంత్రి నిరంజన్. దురుగుద్దితో పాలమూరు రంగారెడ్డి పథకానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆగ్రహం. సరూర్ నగర్ లో భరోసా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన. ప్రజలకు మరింత భద్రత పెరుగుతుందన్న హోంమంత్రి. కేసీఆర్ దళిత బంధుపై విహెచ్ విమర్శలు. ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కృషి చేస్తున్నారని ఎద్దేవా. బంజారాహిల్స్ లో దేవాలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ. టీఆర్ఎస్ ను మించిన పార్టీ మరొకటి రాదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. హిందూపురంలో టీడీపీ నేతల ఆందోళన. మాజీ మంత్రి దేవినేని అరెస్టుపై గళమెత్తిన నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా నదీ జలాలు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తుందని, కానీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్ లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జల వివాదాలపై ప్రస్తావించారు. గ్రంథాలయాలు అంటే దేవాలయాలు వంటివని, నారాయణపేట జిల్లాకు ఓ అద్భుతమైన గ్రంథాలయాన్ని నిర్మించి అందులో అన్ని పోటీ పరీక్షల పుస్తకాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజ, ఎమ్మెల్యేలు ఎస్ఆర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పి నరేందర్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీ బిల్డింగ్స్ అంటే దేవాలయం. ఈ గ్రంథాలయాలు అనేటువంటి దానికి మూలం ఆద్యం. ఈ ఆలోచన మొదలు పెట్టడమే మొత్తం సమాజ మార్పు కోసం ఉద్దేశించినటువంటి గొప్ప కార్యక్రమంగా మొదలైంది ఇది మన రాష్ట్రంలో. ప్రజలు అత్యధిక శాతం చదువు రాని వాళ్ళు ఉన్నప్పుడు అత్యధిక శాతం వాళ్లకు సొంత భాషలో, మాతృభాషలో గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి సహచర మంత్రులు పెద్దలు అన్న నిరంజన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు చిట్టెం రామరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పట్టణ నరేందర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ వనజ గారు. కానీ ఇలా ఆ ఒక్కడు ఇంతంత కోట్లాది మంది జన సమూహం అయిపోయినప్పుడు ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు, మేము ఒకవైపు నుంచి మేము నలుగురు శ్రీధర్ గారు మేమంతా సపోర్టింగ్గా ఉండి మరి మేము అందరి దృష్టిలో తెలంగాణ తెచ్చుకున్నందుకు ఆమె కూడా గొడగలు మన పోసికి ఇవన్నీ కూడా మంచిగా తయారైపోయి ఇరిగేషన్ కాలం కూడా తీసుకొస్తాం, జయమంచం నింపుతాం, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా నింపుతాం. అదే ధ్యాసలో ఉన్నాం. ఇవన్నీ కిరికిరి లేకుంటే కోర్టు కేసులు ఈ పాటికి మేము మాట్లాడుతున్నది. నిరంజన్ రెడ్డి గారు మేమందరం కూడా ఎన్నో మీటింగ్ పెట్టుకొని ఫైనల్ చేసుకున్నాం. కాలం ఇవ్వడానికి ఇంకేమేమి ఒక్క మీటింగ్తో అది ఫైనల్ అయిపోతే మనం టెండర్ కూడా తీసుకోవచ్చు. ఆ దిశకు వచ్చింది కనుక భవిష్యత్తులో తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లానే ఒక ప్రథమ స్థానంలో ఉంటుంది అన్ని రంగాల్లో కూడా. ఆ అవకాశం ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మా ఇద్దరికి కలగడం, మా ఎమ్మెల్యేలు అందరం కలిసి చేసుకోవడం మా సంతోషం. గ్యారంటీ చేస్తాం, దాని మీద ఎలాంటి డౌట్స్ లేవు. రోడ్డు వెండింగ్ బ్రహ్మాండంగా అవుతుంది. మొన్న ఇంటిగ్రేట్ మార్కెట్ శాంక్షన్ అయింది. మరి మొన్న వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మా స్టేడియం సగంలో ఉంది అని అడిగింది. సగం సగం చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎట్లా అని చెప్పి మరి
సరూర్ నగర్ భగత్ సింగ్ నగర్ లో భరోసా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ భరోసా సెంటర్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారి సమస్యల పరిష్కారం కోసం భరోసా సెంటర్స్ పనిచేస్తాయని హోంమంత్రి తెలిపారు. సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని, సీసీ కెమెరాల పర్యవేక్షణతో క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉందని పేర్కొన్నారు. ప్రజల అవసరాల కోసం భరోసా సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. భరోసా సెంటర్స్ తో ప్రజలకు మరింత భద్రత పెరుగుతుందని, ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. శాంతి భద్రతలో 100% ఉండే విధంగా, ప్రజలలో పూర్తి స్థాయిలో భద్రతా భావం ఉండే విధంగా, అలాగే పోలీస్ వ్యవస్థ ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ, ఒక ప్రజల కొరకు పనిచేసేటటువంటి వ్యవస్థగా 24/7 ప్రజల యొక్క అభ్యున్నతి, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లివింగ్, వాళ్ళ యొక్క భద్రత యొక్క ప్రాధాన్యంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు గౌరవ హోంశాఖ మంత్రి గారు ఇస్తున్నటువంటి చాలా 2-3 ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఈరోజు ఈ ఛానల్ అండ్ ఐటీఎస్ ఆఫీస్ బిల్డింగ్ అంటే ఫౌండేషన్ చేశారు, సిటీఎస్ ఇనాగ్రేషన్ చేశారు ఎల్బీ నగర్లో కాన్స్టిట్యూన్సీలో. ఈ మహేశ్వరంలో ఈరోజు ఒక ఫౌండేషన్ పెట్టారు. ఈ ఫౌండేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఉంది. ఇది భరోసా సెంటర్ ఫౌండేషన్ పెట్టారు. ఇది 1.75 crores ఉంది, 5,500. మా ఆర్మీ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంతకుముందు పోలీసులో దళితులపై సీఎం కేసీఆర్ కు ఏమాత్రం ప్రేమ ఉన్నా నగరంలోని పంజాగుట్ట చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఒకేసారి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. బాగంబర్పేటలోని తన నివాసంలో విహెచ్ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల ముందే పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇస్తే సీఎం కేసీఆర్ కు దళితులపై ప్రేమ ఉన్నట్లు అన్నారు. తాను చేస్తున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చి పోరాడాలన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యదర్శులు ఆర్ లక్ష్మణ్ యాదవ్, శంబుల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యావంతులు కలిసి రావాలి. తెలంగాణలో అన్ని పథకాలు చూసి నేర్చుకున్నట్లే చేయాలి. మొట్టమొదటిసారి చూసిన 7 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఇది మూలం. దళితులు ధనికులు అవ్వాలి. ఆయన ఆలోచన, ఆయన లోపల ఉన్నటువంటి ఏదైతే ఫీలింగ్, అట్టడుగునున్నటువంటి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళను పైకి తేవాలని ఆలోచన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలుకు తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం చేస్తున్న చరిత్రాత్మక కృషిలో విద్యావంతులు కలిసి రావాలి. తెలంగాణలో అన్ని పథకాలు చూసి నేర్చుకున్నట్లే దళిత బంధువులు చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకునే విధంగా మనం పనిచేయాలి. మొట్టమొదటిసారి చూసిన
7 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దళితులకు అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది. ఇది మంచి అవకాశమే. నీ ఆలోచన పెట్టడం తప్ప అని అడుగుతున్నా. దీనికి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మిత్రులు కానీ మిగతా రాజకీయ పార్టీలు అందరూ వచ్చారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చారు. నేను ఆభరణ నిరాహార దీక్ష చేస్తే కూడా 4 రోజులకు వచ్చారు అందరూ. సాంఘీభావం తెలిసారు కానీ ప్రభుత్వం మాత్రం 2-3 లెటర్లు రాశా. నేను చేసిన పొరపాటు అయితే నా ఉరి తీయండి, లేదు నేను న్యాయం అనుకుంటే అంబేద్కర్ స్టాచ్యూను నాకు ఇవ్వాల్సిందే, లేకపోతే ఈ హుజూరాబాద్ తర్వాత నువ్వు అంబేద్కర్ మర్చిపోతావు. ఎన్నికలు గెలవగానే మళ్ళా నువ్వు మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాలలో హర్జన్లు ఎంతో మంది ఈనాడు కూడా తిండికి లేకుండా రోడ్ల మీద ఉన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా నువ్వు లాక్కుంటున్నావు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ 10 లక్షలు ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. అదేవిధంగా 10 లక్షలు అన్ని జిల్లాలో ఇవ్వాలని కోరుతూ నా అంబేద్కర్ స్టాచ్యూ ఇవ్వకపోతే నా పోరాటం కొనసాగుతుంది. మా పార్టీలో కూడా ఎన్నోసార్లు డిస్కషన్ చేసిన కానీ వాళ్ళు ఎందుకో ఏమో రాజశేఖర్ రెడ్డి పక్కకు అంబేద్కర్ ఉండొద్దా అనేది వారి ఆలోచన దేవుడికి తెలుసు. మరి ఆనాడు ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ టీఆర్ఎస్ ను మించిన మంచి పార్టీ రాష్ట్రంలో మరొకటి రాబోదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్ లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో బోనాల పండుగను పురస్కరించుకుని దేవాలయాల కమిటీలకు చెక్కులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దానం కార్పొరేటర్లతో కలిసి చెక్కులను పంపిణీ చేసి సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగ ప్రతి ఆలయంలో అద్భుతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ తరహా పంపిణీ దేశంలో మరెక్కడా లేదని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే ఉన్నత లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పథకాలను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని మించిన పార్టీ మరొకటి వచ్చే అవకాశం లేదని అన్నారు. जय माता टेंपल लक्ष्मण यादव ప్రత్యేకంగా ఈ చెప్పుని చెక్కుల కార్యక్రమం అనేది ఎక్కడన్నా ఇంకా మీ డివిజన్ లో ఏమైనా టెంపుల్స్ రాకపోయింటే ఇమీడియట్ గా మనకు ఈ రోజు రేపటి లోపల ఇవ్వగలిగితే నేను ఆ బ్యాలెన్స్ చెక్స్ కూడా తెప్పించి మీ డివిజన్ మాత్రమే ఆ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయిస్తానని చెప్తూ ఇప్పుడు మా కార్పొరేట్స్ ఒక్కొక్క నిమిషం మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు. అయితే అధికారులు కూడా పిలవడానికి కారణం ఏంటంటే ఈరోజు జిహెచ్ఎంసీ నుంచి డీసీ గారు వచ్చారు. మరి అక్కడ డీసీ గారిని పిలిపించారు. మరి ఎందుకో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. మరి ఇక్కడ అదేవిధంగా ఈ గారు వచ్చారు, వాటర్ డిపార్ట్మెంట్ వచ్చారు. ఈ దేవాలయాలు ఎన్నైతే ఉన్నాయో మీ ప్రాంతంలో మీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు మీరే ప్రత్యేకమైనటువంటి బృందాలు వేస్తా ఉంటే కూడా దీన్ని దుష్ప్రచారం చేసేటువంటి అంటే ఇలాంటి అభివృద్ధి నిరోధకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఈరోజు కొన్ని వేల మరి కుర్మలకు కూడా సంబంధించి అదే గొర్రె కాపులకు కూడా ఈరోజు వేల గొర్రెలకు కూడా సరఫరా జరుగుతూ ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్ కింద వస్తుంది. ఏదో ఈరోజు ఈ ప్రోగ్రాం ఉందనో లేకపోతే ఎన్నికలు ఉన్నాయని కాదు. ఎన్నికలు అనేది ముఖ్యమంత్రి గారికి ప్రయారిటీ కాదు, అభివృద్ధి ముఖ్యమంత్రి గారికి ప్రయారిటీ అనే విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈరోజు అభివృద్ధి నిరోధకులుగా మాట్లాడుతున్నారో ప్రజలు బుద్ధి చెప్తారు తప్పకుండా. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఎదిగినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఏ పార్టీ రాదు, రాబోదు, పుట్టబోదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నటువంటి వీరికి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మేము ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలని మరీ ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ.
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడంపై అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరును ఖండిస్తూ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ క్రియాశీలకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, వెంటనే ఇటువంటి చర్యలను మానుకోవాలని, లేని ఎడల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీ ఆగడాలు సమయంగా ఉన్నాయి. అధికారం చేపట్టినప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులపైన అక్రమ మైనింగ్ ని పరిశీలన చేయడానికి వెళ్తే వారి మీద సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వసంత్ గారు దాడి చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అదేవిధంగా వారిని ప్రశ్నిస్తూ మేము ఇచ్చేటువంటి కేసుగా తీసుకోమని చెప్పేసి మా అధికార పెద్ద పట్టాభిరామ్ గారు వెళ్ళి అడిగితే వారిని కూడా అరెస్ట్ చేసి లోపలేసే పరిస్థితి కనిపిస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా మంచి సుపరిపాలన అందించమని చెప్పేసి 151 సీట్లు మీకు ఇస్తే పరిపాలన చేతగాక కేవలం ప్రతీకారం మాత్రమే చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం ఇప్పటికే అతలాకుతలమైపోయి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి భారతదేశంలోనే అట్టడుగు స్థానానికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రపంచం గమనిస్తూ ఉంటుంది. ఇప్పటికే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టు కానీ పెట్టుబడులు రాలేదు. కారణం ఏంటంటే ఇచ్చినటువంటి అవినీతి పరిపాలన గురించి ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి దౌర్జన్యాలు ఇంకా ఎక్కువ చేసే కొద్దీ వేరే ఇతర రాష్ట్రాలకు వచ్చేటువంటి పెట్టుబడులు మన రాష్ట్రంలో కూడా పోతాయి. తద్వారా నిరుద్యోగ యువత ఇంకా పెరిగిపోయి ఇప్పటికే ఉద్యోగాలు రాక వేరే రాష్ట్రానికి వలసపోయేటువంటి పనులు చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రాష్ట్రాన్ని సుభిక్షంగా శాంతియుతంగా నడిపించండి. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం జారీ చేసిన నూతన రేషన్ కార్డులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లబ్దిదారులకు పంపిణీ చేశారు. కొడిమ్యాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 334 అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు అందజేశారు. ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించొద్దని ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ కార్డులు అందజేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్ ఆకలి కేకలు లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం, రవిశంకర్ అనే నాయకత్వం, జై తెలంగాణ. నడుచుకుంటే మళ్ళీ కొత్తగా ఇది తీయాలి ఆనాడు కాలం, కానీ అలా అంత లేదు. అరువులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెంచేటువంటి గొప్ప పరిస్థితి వచ్చింది. మరి ఇంత కరువు కాటకాలున్నా కళ్యాణ లక్ష్మి ఆగలేదు. నేను నెలకోసారి 15 రోజులకోసారి ఇదే మండలానికి వచ్చిపోతా. ఇక్కడనే మా ఎంఆర్ఓ గారు అన్ని లిస్ట్ ఇచ్చి చెప్తారు. మాకు కోట్ల రూపాయలు ఇచ్చిపోతాము. నెలకు ఒక్కొక్కసారి 1,80,00,000, 80 లక్షలు, 90 లక్షలు, 60 లక్షలు. ఇట్లా కరోనా ఉన్నప్పుడు ఒకసారి 1,60,70 లక్షలు వస్తే దాన్ని 3-4 సార్లు పంపిణీ చేసినాం. అంటే ఇంత కరువు కాటకాలలో కూడా మా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఆర్థికంగా చేయుతంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పగా ఆకాంక్షించి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ నా నియోజకవర్గం చొప్పదండిలో అత్యధికమైనటువంటి రేషన్ కార్డు వచ్చినటువంటి మండలం కొడిమ్యాల మండలం మాత్రమే. ఇవాళ 334 రేషన్ కార్డులు వచ్చినాయి. బోయినపల్లి మండలంలో 134, 120 వచ్చింది. ఇప్పుడే రామడులో పనిచేస్తున్న 238-39 వచ్చింది. నిన్న మొన్న గంగాధరలో మల్యాల పంపించిన 200 దాటలే. మీరందరూ ఇవాళ సోషల్ మీడియాలలో ప్రెస్లలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ చొప్పదంటే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయి? అదే కృష్ణ రేషన్ కార్డులు ఎందుకు ఇస్తాను?
రేపు పెన్షన్లు ఇస్తాం, ఇంకో నెలకు 2 నెలలకు పెన్షన్ ఇస్తాం. అప్పుడేమన్నా ఎన్నికలు ఉంటాయి? మరి జుబ్బాయిలో ఎన్నికలు, రాష్ట్రం అంతా ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడేమన్నా కొంతమంది తెలవనోళ్ళు, అజ్ఞానం, గుడ్డోళ్ళు, చెవులోళ్ళు ఏం మాట్లాడతారంటే ఇక ఎన్నికలు వచ్చినాయి కనుకనే ఈ రేషన్ కార్డులు ఇస్తున్నామని, పెన్షన్లు ఇస్తున్నామని ఏదో తప్పుడు మాట్లాడతారు. రైతు బంధు పథకాన్ని హుజురాబాద్లో ప్రవేశపెట్టినప్పుడు ఎలక్షన్లు లేవు. ఆసరా పెన్షన్లు ప్రవేశపెట్టినప్పుడు ఎలక్షన్లు లేవు. రైతు బీమా కరీంనగర్లో ప్రకటించినప్పుడు ఎలక్షన్లు లేవు. ఎలక్షన్లు ఉంటేనే కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రకటిస్తాడు, ఇస్తాడని తప్పుడు మాటలు మాట్లాడతారు. ఏమి ఎలక్షన్లు ఉన్నాయని 4 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. బలవంతపు మత మార్పిడులకు, గోవధ నిషేధంపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రజలతో బలవంతంగా మత మార్పిడులు చేయిస్తుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోబోదని బీజేపీ నేత రాజేంద్ర చెప్పారు. మతం మారాలంటూ ప్రకాశం జిల్లా త్రిపుర రాకంతులు ఎస్సీలపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. కొంచెం వెనక్కి పూజించు భారత్ నశించాలి. జగన్ ప్రభుత్వం, హిందూ వ్యతిరేక జగన్ ప్రభుత్వం. పూజించు, గోవుల్ని పూజించు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మేము కాకినాడ పార్లమెంటు పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లోని, అదేవిధంగా కలెక్టరేట్ వద్ద ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వధ చేస్తే ఏం తప్పు, గోవుని కోసుకుని తింటే ఏం తప్పు, అది ఆచార వ్యవహారాల్లో భాగం కొంతమంది అని చెప్పడం జరిగింది. మనం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎన్నో గుడుల మీద దాడులు జరిగాయి. ప్రతి జిల్లాల్లోని ముఖ్యమైన గుడుల్లో కూడా ఈ దాడులు జరిగాయి. అదేవిధంగా విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది. ఎండోమెంట్ ఫండ్ దగ్గర 25% రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ దారి మళ్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్క మైనారిటీలని బుజ్జగిస్తూ ఈ మత మార్పిడులను ప్రోత్సహించే విధంగా పాస్టర్లకి, మౌలీలకి జీతం ఇచ్చి మరీ హిందువుల్ని ఇతర మతాల్లోకి మార్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా హిందూ వ్యతిరేకంగా వాళ్ళ ఓటు బ్యాంకు పెంచుకునే విధంగా హిందువుల్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మా మినిస్టర్ మాణిక్యాలరావు గారు, స్వర్గీయ మాణిక్యాలరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు హిందువులకి కోసమని చేపట్టడం జరిగింది. దివ్యక్షేత్రాల దర్శనం విషయం మా డిమాండ్ ముఖ్యంగా ఈ దాడులను అరికట్టాలి. ఈ దాడులు ముందుగా ఈ విగ్రహాల ధ్వంసము, గుడుల మీద దాడుల నుంచి ఇప్పుడు
తిరుపతి శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణయ్య అనే వ్యక్తి ఆసుపత్రిపై నుంచి దూకాడు. మృతుడు చంద్రగిరి మండలం నర్సింగపురం వాసిగా గుర్తించారు. ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. సరైన వైద్యం అందకే రోగులు మృతి చెందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తాగునీరు, సరైన ఆహారం కూడా అందలేదని రోగులు తమ బంధువులకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పేషెంట్లకు లోపలికి ఏదైనా పంపించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తమ వారిని చూడడానికి కూడా లోపలికి పంపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా బాధితులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల విశాఖలో ఆసుపత్రి భవనంపై నుంచి ఒకరు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే తిరుపతిలో అదే మాదిరి ఘటన వెలుగు చూసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జలాల అంశంలో పలు పార్టీలపై మండిపడ్డ మంత్రి నిరంజన్. దుర్బుద్ధితో పాలమూరు రంగారెడ్డి పథకానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆగ్రహం. సరూర్ నగర్ లో భరోసా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన. ప్రజలకు మరింత భద్రత పెరుగుతుందన్న హోంమంత్రి. కేసీఆర్ దళిత బంధుపై బీహెచ్ విమర్శలు. ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కృషి చేస్తున్నారని ఎద్దేవా. బంజారాహిల్స్ లో దేవాలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ. టీఆర్ఎస్ ను మించిన పార్టీ మరొకటి రాదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. హిందూపురంలో టీడీపీ నేతలు ఆందోళన. మాజీ మంత్రి దేవినేని అరెస్టుపై గళమెత్తిన నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.